అందరికీ నా నమస్కారం. ఈరోజు నేను చిన్న రాజకీయం గురించి చెప్పాను. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. అది పోలీస్ స్టేషన్లో చాలామందికి హెల్ప్ చేస్తూనే ఉంటాను. చిన్న చిన్న పనులు చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను తెలుసుకోవాలి రాజకీయం గురించి అని నాకు చాలా ఇంట్రెస్ట్. చాలా రకాలుగా నేను హెల్ప్ కూడా చేశాను. అంటే నాకు మా క్యాస్ట్ వాళ్ళు నాకు చాలా మంది, ఇప్పుడు నేను నెగిటివ్గా చెప్పను, ఎందుకంటే మీకు గుడంగా తెలియాలి అని వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ నేను కంపల్సరీ మీడియా ముందర చెప్పాలని నా ఉద్దేశం. ఎందుకంటే నేను కష్టపడినప్పుడు నాకు ఒక రోజు సరిగా అన్నం కూడా దొరకలేదు. నేను రోడ్డు మీద షాప్ పెట్టుకున్నప్పుడు అందరూ కళ్ళు మూసుకుపోయింది. నేను పని చేసినప్పుడు, మేస్త్రి పనులు చేసినప్పుడు అందరూ మనుషులు కళ్ళులో కొవ్వు ఎక్కువ అయిపోయింది. అన్ని రకాలుగా కష్టపడినప్పుడు వాళ్ళకు అహంకారం పెరిగిపోయింది. సరే, నేను అన్ని రకాలుగా ఇప్పుడు బిజినెస్ చేసి నా సంసారానికి నేను కాపాడుకోవడానికి నేను అన్ని రకాలుగా బిజినెస్ చేస్తే వేరేలకు చాలా చాలా మండుతుంది. ఎందుకు? వాళ్ళకి ఎప్పుడైనా అడుక్కొని తిన్నానా, వాళ్ళ దగ్గర అడిగానా, వాళ్ళ సొమ్మైనా తీసుకువచ్చానా అని నా ఉద్దేశం. ఇది ఎవరికి చెప్తున్నా అంటే, నాకు చాలా చాలా సపోర్ట్ చేసింది మీడియా వాళ్ళు, ప్లస్ ఎమ్మెల్యే వాళ్ళు, పిఏ వాళ్ళు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒకటి చిన్న మాట చెప్పాను. ఏమని? నేను కౌన్సిలర్గా నిలబడతా అని. కౌన్సిలర్గా నిలబడతా అంటే మంచి చెడు ఏమైనా ప్రాబ్లం ఉంటే అని చూసుకోవాలి. ఆడోళ్ళకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా హెల్ప్ చేయాలి. మొగోళ్ళు అంటే చూసుకుంటారు, కానీ ఆడోళ్ళకు ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నాను, నేను కాపాడుకుంటాను అని ధైర్యంగా అందరికీ ముందుకు తీసుకుపోవాలని నా ఆలోచన ఉండే కాదు, ఉంది. నేను గ్యారంటీగా చెప్తున్నాను. అయితే ఇప్పుడు నేను ఏం చేశానంటే, నా అన్ని రకాలుగా బిజినెస్ ఉంది కదా, రోజుకి 10 మంది, 15 మంది, 5 మంది ఇట్లా నా ఇంటికి వచ్చిన, మన ఆఫీస్కి వచ్చిన, మన తెలంగాణ చౌరస్తాలో కూడా మంగళవారం, ఆదివారం రోజు ఖచ్చితంగా మీటింగ్ ఉంటుంది మా బిజినెస్ గురించి. మీరు కూడా నేను కావాలని చెప్తే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మా బిజినెస్, మా బతుకు. మీలాగా జాబ్ చేసి మేము పెద్ద మోతెప్పరులు, మేము బోడుగాడు బొచ్చుగాడు అని చెప్తే, మీరెంత బోడుగాడు బొచ్చుగాడు ఉంటే మా ఇంటికి మేమే రాజులు, మీ ఇంటికి మీరే రాజులు. మీకు ఏం చెప్తలేము, మేము మీ గురించి ఆలోచిస్తలేము, మీ గురించి మేము చెడుగా చెప్తలేము. మా గురించి చెడుగా చెప్పే అవసరం, ధైర్యం మీకు ఎవరికి లేదు. ఎవరికి దమ్ము ఉంటే, ఎవరికి ధైర్యం ఉంటే వాళ్ళు ముందుకు రావచ్చు. కానీ ఎవరి గురించి పొరపాటున చెడుగా మాట్లాడే హక్కు, ధైర్యము, ఎవరి మీద ఇట్లా దోచుకోవడానికి ఆ భగవంతుడు కూడా మీకోసం మేము జన్మ తీసుకోలేము. మేము ధైర్యంగా ముందుకు ఎదగాలి, ఏదో ఒకటి సాధించాలని మేము ఏదో పట్టుదలతోటి మేము ముందుకు పోతే మీదేంది పోతుంది? మాకేమీ చేస్తున్నారా? నేను అందరికీ ఈ వీడియో చేస్తలేను, దయచేసి పొరపాటున ఏం అనుకోకండి.
ఈరోజు ఏం జరిగిందంటే, నాకు ఒక ఆయన ఫోన్ చేసిండు. అంటే నీకోసం అన్ని ఎన్క్వైరీ చేస్తున్నారంట. సరే చెయ్యని, నేనేం చేస్తున్నాను ఎంక్వైరీ చేయడానికి? ఓకే, ప్రాబ్లం లేదు. నా దగ్గర తప్పు లేనప్పుడు నేను ఎవరితోటి భయపడే అవసరం నాకు కర్మాయం పట్టలేదు. ఓకేనా? ఓకే, నా తప్పు ఉంటే మీ గుద్దల దమ్ము ఉంటే నా దగ్గర రావచ్చు, దానికి సమాధానం నేను కరెక్ట్గా ఇస్తాను. సరేనా? అందరికీ కాదు, ఎవ్వరు నా జోలికి వచ్చిన మనిషికి మాత్రమే చెప్తున్నాను. మా క్యాస్ట్ వాళ్ళు 3 ఉన్నారు. వాళ్ళు పోలీసులు. ఒక ఆయన జాబ్ చేస్తాడు, అది కూడా ప్రైవేట్ జాబు. కాకపోతే వాళ్ళ పేరు చెప్పాను, ఎందుకంటే ఫ్యూచర్లో చాలా పనికి వస్తుంది. అది చాలా చాలా పనికి వస్తుంది. అది చాలా చాలా వజ్రంలాగా పనికి వస్తుంది. అందుకని ఆడోళ్ళ మీద వాళ్ళ అహంకారం, వాళ్ళ రువాపు అన్నీ కనిపిస్తుంది ప్రజలకు. నేను ఖచ్చితంగా ఇది మీడియం ముందర చెప్పాలని నా ఆశ. ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను ఖచ్చితంగా ఏదో రకంగా కౌన్సిలర్గా పేరు చెప్పాను కదా, అది నేను ఖచ్చితంగా నిలబడి చూపిస్తున్నాను. ఎందుకంటే నేను నార్మల్గా అనుకున్నాను, చిన్న చిన్న పనులు చేసుకోవాలి, మెల్లగా ముందు అడుగు పెట్టాలి అనుకున్నాను. కానీ నాకు కావాలని గెలికిండ్రు. నా కోసం ప్రతిరోజు అంట రోడ్డు మీద కాపులు కాస్తున్నారంట. ఏమని? పోలీసు వాళ్ళు నా కోసం కాపులు కాస్తున్నారంట. నేను ఏం పని చేస్తున్నాను, ఎక్కడెక్కడ పోతున్నాను, మీకు ఏం పని పాట లేదా? మీకు గవర్నమెంట్ ఒక ఉద్యోగం ఇచ్చింది. దేనికోసం? ప్రజలకి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకు రక్షించాలని మీకు పోలీస్ జాబ్ ఇచ్చిండ్రు. మీరేం చేస్తున్నారు? ఆడలకు కాపలు కాస్తున్నారా? ఇదేనా మీ జాబు? సరే, మీరు నైట్ డ్యూటీ చేస్తారు, డ్యూటీకి పోతారు, మీ పెండ్లానికి కింద తాళం వేసి పోతున్నారా? మీ పెండ్లము పవిత్రమైన ఉందని ఏమైనా బోర్డు రాసి పెడుతున్నారా? ఏమైనా చెక్ చేసిండా? డాక్టర్ సర్టిఫికేట్ ఏమైనా ఉందా? ఏమైనా ఉంటే మాకు కూడా చూపించండి, మేము కూడా చేయించుకుంటాం మీలాగా. ఎప్పుడైనా వారం రోజుల వరకు అందరికీ చెప్తలేను, నాకు చెప్పిన మనుషులు మాత్రమే చెప్తున్నాను. నేను చాలా సీరియస్ మ్యాటర్ ఇది. అందరూ చాలా ఆడోళ్ళకి కొంచెమైనా రోషం, కొంచెం ధైర్యం, పట్టుదల. మేము కూడా ఒక ఆడదాని కదా, మేము కూడా ఒక అమ్మ కదా, నేను కూడా ఒక చెల్లి కదా, నేను కూడా ఒక తల్లి కదా అని మీలో ఉంటే ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారు మీరు. ప్రతి ఆడోళ్ళు అనే మాట భూమి తల్లికైనా గొప్ప విలువ. లక్ష్మి తల్లి నా మీద, నాకు ఇలాంటి దౌర్జన్యంగా నా మీద వేయి చేయడానికి వాళ్ళ ఏం హక్కు అసలు? నా ఇంట్లో నేను బిజినెస్ చేసుకుంటే అన్ని రకాలుగా నాకు ప్రూఫ్తో సహా నా బిజినెస్ ఉంది. అగో బుక్కులు ఉన్నాయి, కుప్పలు తెప్పలుగా. నాకు అన్ని రకాలుగా బిజినెస్ ఉన్నాయి. నేను మణిమంత్రం మోటివేషన్ క్లాస్ చెప్తాను, ఇంకా వెస్టేజ్ బిజినెస్లో ఉన్నాను, ఎస్ఎస్సి సికో మోటార్లో ఉన్నాను, ప్లాట్ బిజినెస్ చేస్తున్నాను. అన్ని రకాలుగా బిజినెస్ చేసినప్పుడు నాకు మనుషులు అవసరం ఉండదా? మనుషులు ఎందుకు అవసరం ఉండదు? ప్రతి మనిషికి నేను జాయిన్ చేసుకోవాలి. ఒక ప్లాట్ అమ్మితే మనుషులు అవసరం, నా దగ్గర రావాలి వాళ్ళు. నేను ఒక వెస్టేజ్కి జాయిన్ చేయాలంటే ఒక మనిషి రావాలి. ఏ బిజినెస్లో యాడ్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు నేను వాళ్ళకు కలవాలి. అంటే నా బిజినెస్ నడుస్తాయి కదా. వాళ్ళ పెళ్ళం కూడా ఒక చిట్టి వేస్తుంటే వాళ్ళ ఎవరి దగ్గర పోతలేదా? ఎవరి దగ్గర అసలు చేస్తలేదా? అది బిజినెస్ కదా. నీకు సిగ్గుసరం ఉంటే లోపల తాళం వేసి పూకుకి కింద తాళం వేసి పెట్టచ్చు కదా. ఇంత సిగ్గుసరం ఉంటే, మీ ఇంత ధైర్యం ఉంటే వేరేల మీద ఏం అహంకారం చూపించే హక్కు ఇచ్చిండ్రు మీకు? నాకు అర్థం కాదు అసలు. ఏం చేసినా మీకు?
ఏమైనా దోచుకున్నామా? ఏమైనా తీసుకున్నామా? మీరేం పెట్టిండ్రా మాకు? ఏమైనా ఒక పూట తినకపోతే మాకేమైనా పెట్టిండ్రా మీకు? మీరు ఏ హక్కుతో చెప్తారు మీరు? నేను ఒక అడుగు కూడా ముందుకు పెట్టలేను, ఇప్పుడే మొదలు పెట్టిండ్రా? అయ్యో పాపం, ఒక బర్రెల కానీ ఒక సపోర్ట్ చేసిండు పాపం, ఆమె కూడా ఇట్లే చేసిండు. అంటే ఆడవాళ్ళు మనుషులు కారా? మీకోసం పుట్టామా మేము భగవంతుడికి అడిగి? మాకు ఏం కళలు ఉండరా అసలు? మాకు డెవలప్ కానీ అసలు ఏం లేదా మాకు ఆలోచనలు? మీకు చూసుకుంటా కూర్చోవాలా? బోడుగాడు బొచ్చుగాడు వస్తే మేము వినడానికి ఉన్నామా? మా ఇష్టం, మా జీవితం, మేము ధైర్యంగా నిలబడితేనే మా జీవితం చరిత్ర కనిపిస్తుంది. మేము ఏమని చేయగలమని ధైర్యం మాకున్నప్పుడు మీరు ఎవరు అసలు? ఎవరు అసలు? ఏ చెడు పని చేస్తున్నామని మా దగ్గర వస్తారు మీరు? ఏం చేస్తున్నామని మా దగ్గర వస్తారు? ఏ తప్పు పని చేస్తున్నామని మా దగ్గర వస్తారు? 100 మంది వస్తారు. మీరెవరు అసలు? మీ ఇంట్లో 100 మంది వస్తే మేము ఇలాగే మాట్లాడుతున్నామా? మీ దగ్గర చుట్టాలు వస్తే మేము ఇలాగే మాట్లాడుతున్నామా? ఏం హక్కు మీది మా మీద మాట్లాడడానికి? ఎవరు మీరు అసలు? ఎవరు మీరు? ఎవరు మా దగ్గర వచ్చి మాకు చెప్పడానికి మీ హక్కు ఎవరు? భగవంతుడు ఇచ్చిండా? మీకు పుట్టిన అమ్మ నాన్న చెప్పిండ్రా? మీ కుటుంబంలో చెప్పుకోండి ఏమైనా చెడు జరిగితే, ఇలా కాదు ఇలా అని. సరే, నాకు చెప్పిన కూడా చూడమ్మా, ఇలా తప్పుగా, ఇది తప్పు దారి, ఇది రైట్ దారి అని మంచిగా చెప్పుకోవచ్చు. మీకోసం కాపలాగా వస్తున్నాము, మీకోసం ఎంక్వైరీ చేస్తున్నాము. దేనికోసం రా? నా కోసం ఎంక్వైరీ చేసేది నువ్వు? ఏం చేస్తున్నాను ఎంక్వైరీ చేస్తారు మీరు? రేపు మీడియా ముందర ఇదే మాటలు చెప్పండి, చూపిస్తాను మీకు కూడా. మాలో కూడా చాలా ధైర్యం ఉంది. మేము కూడా ఏమైనా చేయగలం. మీ దగ్గరనే ఉందా? నాకంట అన్ని రకాలుగా బిజినెస్ చేస్తున్నావు. అక్కడ బస్ స్టాండ్లో డ్రెస్ అమ్ముతున్నారంట, నా ఇంట్లో వచ్చి పెట్టి నాకు పట్టిస్తారంట. నాకెట్లా పట్టిస్తారు వాళ్ళు? ఎందుకు చెప్తున్నా ఈ వీడియో అంటే, నా ఇంట్లో డ్రెస్ పెడతాడంట. ఓకే, ఎట్లా పెడతారు అది కూడా నేను చూస్తా. నా ఇంట్లో ఎవరైనా వస్తే ఒక అడుక్కొని తినేవాళ్ళలాగా నటించుకుంటూ వచ్చిన మనిషికి నా ఇంట్లో పంపుతారంట. నా స్టోరీ అంతా తెలుసుకుంటారంట. ఎక్కడ ఇది? నేను కూడా వాళ్ళ ఇంట్లో ఇదే మాటలు చెప్తే మీ దగ్గర అడుక్కొని తినే వాళ్ళకి ఒక కెమెరా పెట్టి ఆయనకు మా ఇంట్లో పంపుతాడంట. నువ్వు కౌన్సిలర్గా నిలబడితే నీ ఇల్లు అమ్మేయాలంట. ఎక్కడ న్యాయం ఇది అసలు? ఇలాగేనా మాట్లాడేది పద్ధతి? ఒక మగాయన అంటే మొగతనం చూపించేది కాదు. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే సాయం చేయరా? మనస్ఫూర్తిగా సాయం చేయి. అది కూడా సాయం చేయకపోతే మౌనం భరించు. అది నీ గుండెలో వస్తుంది ధైర్యం. ఒక మనిషికి నేను తృప్తిగా మంచి పని చేశానని నీ జీవితాంతం భగవంతుడు ఆశీర్వదిస్తాడు. ఒక ఆడదానికి సాయం చేసినావని. ఒక ఆడదాని దగ్గర నువ్వు ఏం కాపాడుకుంటావు, ఏం దోచుకుంటావు, ఏం సాధించుకుంటావు, ఏం చరిత్ర రాస్తావు నువ్వు? నా దగ్గర డస్సు పెడతావా? పని మనిషిలాగా ఏమన్నా అడక్కొని తిన వాళ్ళ దగ్గర సిసి కెమెరా పెడతావా నువ్వు? ఎవరికైనా వేరేళ్ళకు పంపి నా ఎంక్వైరీ చేస్తావా? ఏం చేస్తావురా నా దగ్గర నువ్వు? నా ఇంటి ఎదురుగా ఎస్టీ అయినా నేను పేరు ఇప్పుడు చెప్పను, నా ఇంటి ఎదురుగా రెగ్యులర్గా నాకు ప్రతి నిత్యం చూస్తున్నారంట. ఓకే, ఒక ఆయన జడ్చర్లలో ఉన్నారంట. ఒకసారి చూశాను ఆయనకు. ఒకసారి కేసు ఉండే రూరల్ పోలీస్ స్టేషన్లో, అప్పుడు పోయాను. ఆయన కూడా జడ్చర్లలో ఉంటాడు. ఆయన కూడా నాకు చూసుకుంటాడంట. పిక్కోండి, ఎంత పిక్కుంటారు? ఎంతమందికి చూశాను నేను పీకే వరకు. ఒకటి కూడా పీకనికి చేత కాదు, కానీ వేరేల మీద డైలాగ్ చెప్పడానికి ఇంత పొగురు వస్తుంది. అబ్బా నేను ధైర్యంగా ఉన్నా, నేను మోతెపరి అని ఫిట్టింగ్ చేస్తారు కదా, మీ పెండ్ల మీద చేసుకోండి.
మీ అమ్మ మీద చేసుకోండి, మీ చుట్టూల మీద చేసుకోండి. వేరేళ్ళు ఎవరు అడ్డం వచ్చిందే వాళ్ళ మీద చేయడం కరెక్ట్ కాదు. మీకు ధైర్యం గుద్దల దమ్ము ఉంటే, మీకు రోసం ఉంటే, మీ అమ్మ కడుపులో పుడితే మీ డాడీకే నీ డాడీ వంశం ఉంటే, మీ నాయన రక్తంతో పుట్టినారంటే ఏ ఆడోళ్ళ జోలికి పోకూడదు. ఎందుకంటే నువ్వు కూడా ఒక ఆడదానికి పెళ్లి చేసుకున్నావు. నీ ఇంట్లో కూడా ఒక 2 ఆడపిల్ల ఉన్నారు. నీ అమ్మ కూడా ఒక ఆడాయమనే. ధైర్యంగా బతకడానికి కొంచెం బయటికి కాలు పెడితే ఇంత గర్భం వస్తుందా మీకు? నాకు తెచ్చి పెడుతున్నారా మీరు? నేను ఏమైనా చేసుకుంటారా బాయ్? మీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నా చుట్టమా? నా దగ్గర వల్ల మీరు? ఎవర్రా మీరు అసలు? నేను ఏమైనా చేసుకుంటాను. నాకు ఇన్క్వైరీ సరే చేయరా, నీకు దమ్ముంటే చెయ్యి, 10 మందికి చూయించు, నాది ఏం తప్పు. 100 మంది వస్తారు, 100 మందికి ఎన్క్వైరీ చేయి గుద్దల దమ్ముంటే. కానీ నా మీద మాట్లాడడానికి మీకు ఎలాంటి హక్కు లేదు. ఈరోజు గొడవ జరిగింది కదా, దానికైనా ఎక్కువగా గొడవ చేస్తాను. నేను తగ్గే మనిషి కాదు. ఈరోజు చెప్తున్నాను ఛాలెంజ్. నేను ఏదో రకంగా ఈ ఏరియాలోనే నేను కౌన్సిలర్గా ఖచ్చితంగా నిలబడతాను. ఏం పిక్కుంటారు పిక్కోండి, సరేనా? ఇంకా ఏమైనా పడాలా, ఏమైనా వేయాలా? నేను నిజంగానే చెప్తున్నాను, అబద్ధం చెప్తలేను. నాకు అసలు ఆడలకు పెట్టుకోకండ్రా. ఆడోళ్ళంటే ఒక లక్ష్మి మహారూపం, కాళికాదేవి, భద్రకాళి అంటే ఒక లక్ష్మీదేవి. దాంతో ఎవ్వరు పెట్టుకోరు, నాశనం అయిపోతారు. ఇది నిజం. ఆడోళ్ళంటే ఒక పవిత్రమైన వ్యక్తి. ఆడోళ్ళు లేకుంటే మీ ఇల్లే కాదు, మీ సంసారమే కాదు, మీ జీవితమే కాదు. అసలు మీరు తినేది గుడంగా, ఆ తిండి గుడంగా ఒక ఆడది. నువ్వు నడుస్తున్నావు కదా, ఆ భూమి కూడా ఆడది. నువ్వు తాగే నీళ్ళు గుడంగా ఒక ఆడది. నువ్వు సంసారం చేస్తున్నావు కదా, అది గుడంగా ఒక ఆడది. నీ కడుపులో పుట్టిన బిడ్డ గుడంగా ఒక ఆడది. ఒక పిల్లకు పెళ్లి చేసిన గుడంగా నీ బిడ్డనే కదా, అది కూడా జన్మాయిస్తుంది ఒక ఆడతల్లికి. అది కొంచెం నిజాయితీగా ఉండండి ఈ భూమిపైన. ఈ ఎండ కొడుతున్నా అంటే మీ పాపం కోసమే. మనకు చెడు జరుగుతుందంటే మనకు పాపం తొలగించడానికి ఇలాంటి నడుస్తుంది కదా అన్ని ఈ భూమి మీద. ఎవరికి వస్తలేరు కదా. కొంచెం మంచిగా ఉంటే చాలు, మంచి చీర కట్టుకుంటే చాలు, మంచిగా నడిస్తే చాలు. బాబా ఇది అది ఏదేదో మాట్లాడతారు. మీ పెళ్ళం గురించి, మీ కుటుంబం గురించి, మీ గురించి మేమేం మాట్లాడతలేము. మా జోలికి రాకండి. మీరు ఎవరో మాకు తెలియదు. ఫస్ట్ నువ్వు ఎవరో మాకు తెలియదు. నీతోటి నాకు అవసరం లేదు. కావాలని పుల్ల పెట్టినవంటే నాకైనా డేంజర్ ఎవరు లేరు. ఫస్ట్ నాకు చంపేస్తారంట. నాకు ఇంట్లో వచ్చి ఎవరైనా వచ్చి ముఖం ఏమంటారు నోరు దొబ్బి చంపుతారంట. సీసీ కెమెరాలకైనా ఎక్కువగా డేంజర్ నేను. నాకేం చేస్తారా నువ్వు ఎదురుగానే ఉన్నావు. నీ పేరుతో సహా జడ్చర్లు అయినా ఉండొచ్చు, ఇంకోటి టీచర్ అయినా ఉండొచ్చు. నేను డీటెయిల్గా పేరుతో సహా పోస్ట్ చేస్తున్నాను. దయచేసి మీడియా వాళ్ళు ఉన్న, ఈ రాజకీయంలో ఉన్న, నేను కూడా మీలో నేను ఒక లేడీసు ఖచ్చితంగా నేను ధైర్యంగా ముందు అడుగు పెడుతున్నాను. నేను హృదయపూర్తిగా చెప్తున్నాను. నాకు ఖచ్చితంగా సాయం చేయాలని కోరుకుంటున్నాను. కానీ చెడు ఒక ముళ్ళు కుచ్చుకోకపోతే కాళ్ళలోనే ముళ్ళు ఉండిపోదు. ఎందుకంటే ముళ్ళు అదే ఇట్లనే ఉంటేనే అది ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నొప్పినే ఉంటుంది. ఆ ముళ్ళు తీసేస్తే
ఒక్కరోజు మాత్రమే నొప్పి అవుతుంది, తర్వాత మర్చిపోతాం. మన జీవితంలో కూడా అంతే. ఏ చెడు ఉన్నా చెడుకి ఒక ముండులాగా తీసి పడేయాలని నా ఆలోచన. పొరపాటున నాకు గెలకకండి. ఒక్క ముళ్ళు గుచ్చితే నేను ముళ్ళు కంపనే ముందలేస్తాను. దయచేసి నా జోలికి రాకండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎవరి జోలికి పోతలేను. ఏ ఒక్క మనిషితోటి కూడా నేను బ్యాడ్గా మాట్లాడను. ఎవరి జోలికి కూడా పెట్టను. ఎవరి జోలి నేను పెట్టను. ఎవరి చాడి చుగులి నాకు అవసరం లేదు. నా ప్రతి ఒక్క వీడియోలో కూడా మీరు చూడండి, ప్రతి వీడియోకి చూడండి. నా వీడియో పొరపాటున ఏమైనా తేడా ఉన్నా నాకు చెప్పండి, ఇలా ఉంది అని. ఎందుకంటే నాకు కోపం వచ్చినప్పుడు నేను ఎవ్వరు నా మీద ఇట్లా బ్యాడ్గా చెప్తారో వాళ్ళ గురించి మాత్రమే చెప్తాను. కానీ పొరపాటున నా నోట్ల నుంచి వేరేల గురించి రాదు. ఇంతకుముందు మా ఫ్యామిలీలో ఉండే, ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ కాదు, ఒక చుట్టుపక్కల ఎవరో ఒకరు, ఇంకోటి వేరేళ్ళది. ఇట్లా నాకు ఎవరైనా ఇట్లా బాధ పెట్టే వాళ్ళది మాత్రమే నేను వీడియో చేస్తాను. కానీ నేను కావాలని ఎవరి మీద వీడియో చెయ్యను. చేసే హక్కు నాకు లేదు. ఆ భగవంతుడి కూడా దారి చూపించాడు. ఎందుకంటే నేను నిజాయితీగా నడుస్తున్నాను. ఆ నిజాయితీ భగవంతుడికి తెలుసు. ఖచ్చితంగా దారి చూపిస్తాడు. ఎవరు ఈ పాపం చేస్తారు కదా, పాపం మూట వెనుకనే ఉంటుంది. ఎప్పుడు పాపం చేసిన మనిషికి భారమే ఉంటుంది. మనం నిజాయితీగా ఉంటే ఆ తృప్తి వేరు, ఆ సంతోషమే వేరు, ఆ హ్యాపీనెస్ వేరు. మనం హ్యాపీగా బతకాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ మనం సంతోషం పెంచాలని, అందరికీ షేర్ చేయాలని, అందరికీ మంచి చేయాలని నేను వీడియో చేస్తున్నాను. కానీ ఎందుకు ఇబ్బంది అవుతుందో నాకైతే అర్థం కాదు. మీకు ఇట్లా ఆలోచించే వాళ్ళు మనుషులు అంటే పనికిరాని వెధోలు అనుకుంటాను. ఫస్ట్ ఆడోళ్ళు జోలికి వచ్చిన పుట్టింటికి రావి చెల్లి అని ఒక సినిమా ఉంది కదా, ఆడపిల్ల మీద చెయ్యి లేపితే దానికి మొగడనరా, కొజ్జ అని అంటారు. ఆడపిల్లల జోలికి వస్తే దానికి మొగడు అనరు, కొజ్జతో సమానం. ఇది గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ ఎవరు ఆడవాళ్ళకి జోలికి వస్తే కొజ్జోలు, ఇది నిజం. కొజ్జోలే ముందుకొస్తారు. ఎందుకు? తప్పెడగొట్టడానికి. మేము కొజ్జోలము, మాకు ఏం చేత కాదు అని తప్పెడగొట్టడానికి వస్తారు. మనం మంచి పనులు ఏమైనా చేస్తాం కదా, తప్పెడగొట్టడానికి వస్తారు. కొజ్జోలు మేము పీక్తాము, మా గుద్దల దమ్ము ఉంది అని అంటారు. కానీ అక్కడ దమ్ము అస్సలు ఉండదు. కానీ పెద్ద 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 మాట్లాడతారు. ఎవరి పని వాళ్ళకు చేయనియండి. ఎవరు జోలి పెట్టుకోకండి. ఎవరు బాధ, ఎవరి ఇష్టము, ఎవరు ఏ ఫీల్డ్ పోవాలి, ఏ పని చేయాలి, వాళ్ళ మీద వాళ్ళకు ఆలోచన చాలా ఉంటుంది. దయచేసి మన ఇష్టానికి మనం డెవలప్ గురించి ఏమైనా ఆలోచించిన 10 మందికి సాయం చేయాలని కోరికలు మాత్రమే. ఎప్పటికీ చంపేది మీకు హక్కు లేదు. ఫస్ట్ నేను ఏం అనుకుంటానో అది చేసేస్తాను. అది నా ఇష్టం. భగవంతుడు వరం అది. భగవంతుడు ఆజ్ఞ లేనిది ఏమీ నడవదు. నాకు కావాలని గెలికితే అది మీ కర్మ అనుభవిస్తుంది. ఇది ఖచ్చితంగా ఇది కర్మ మూటం. ఇది ఆడోళ్ళు జోలిపోతే మహంకాళి శివయ్య ఏమూక ఉండడు. మీకు కూడా చుక్కలు 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 చూపిస్తాడు, పైన చక్రం తిప్పుతాడు. ఇది నిజం, ఇది సత్యం. నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి నెక్స్ట్ నేను ఎట్లయినా మీడియా వాళ్ళతోటి నేను మాట్లాడతాను, అందరికీ తెలియజేస్తాను. నేను గజ్జగా ముందుకు వస్తాను. ఖచ్చితంగా
నాలో ధైర్యం ఉందిలే, నేనేం పిరికిదాన్ని కాదు, నేను ఖచ్చితంగా ముందుకు వస్తాను. ఎందుకంటే నేను దొంగతనం చేసే మనిషి కాదు. నాలో గుండె ధైర్యం ఉంది, నేను నిజాయితీగా ఉన్నాను, నేను భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను. నాకు ఎవ్వరు ఏమి చెయ్యలేరు, నాకు చంపడానికి ధైర్యం ఎవరికి లేదు. ఒక్కసారి ఉన్నా నా దగ్గర వచ్చి మీరు తట్టుకోలేరు. నా రూపం ఇంకా వేరే రూపం కూడా ఉంది. ఇలా మీకు అనిపించవచ్చు, వేరే రూపం ఎలా ఉంటుందంటే మీరు తట్టుకోలేరు. ఇక నేను బాక్సింగ్ కూడా చేస్తాను తెలుసా. మొగలున్నా ఆడోళ్ళున్నా కాలు చేతులు ఇరగొట్టే మనిషి కూడా ఉన్నాను నేను. ఇది నిజం, ఇది సత్యం. నేను 2-3 కొట్టాను కూడా. అర్థమవుతుందా? నాకు కూడా ధైర్యం ఉంది. నేను మా ఇంట్లో లాస్ట్ 5 నంబర్ మేము ఆడోళ్ళు. లాస్ట్ నేనంటే నేను మగాడులాగా పెరిగాను. నేను మగాడు అని నాకు తెలుసు. ఆ ధైర్యం నాలో ఉంది. మీరే కాదు మగాడు, మీరే కాదు, నాకు చెప్పేవాడు మాత్రమే మగలు కాదు. మాలో నా శరీరంలో మా మైండ్లో కూడా అంత ధైర్యంగా ఉన్నాం మేము. ఏం చేస్తారు మీరు? మేము బోడుగాళ్ళు, మేము బొచ్చుగాళ్ళు, మేము మహారాజులు, మేము బ్రహ్మణగాళ్ళు. ఎవరు చెప్పాలరా మీకు? ఎవరు చెప్పాలి? ప్రజలు చెప్పాలి. మేము బోడుగాళ్ళు, బొచ్చుగాళ్ళు, మేము మహా మోతేపరులు అని ఎవరు చెప్పాలి? ప్రజలు చెప్పాలి. ఫస్ట్ ఇది గమనించింది మీరు. ఫస్ట్ అర్థం చేసుకోండి. ఈ మాటలు వేరోళ్ళు చెప్పాలి మనకు. మనం చెప్పుకుంటే అది కరెక్ట్ కాదు, వేరోళ్ళు చెప్పాలి. సరేనా? ఇంకా నేను కొత్త వీడియోతోటి ఖచ్చితంగా వస్తాను. మీరు అనుకుంటున్నారేమో నేను చచ్చిపోతానని. నేను ఏ రాశిలో పుట్టానో, నేను ఎవరు అని మీకు కూడా త్వరలోనే తెలియజేస్తాను. నేను 100 సంవత్సరాలకైనా ఎక్కువగా కూడా బతుకుతాను. అది నాకు తెలుసు. ఏం చేసుకుంటారు? మీ జాదు విద్యలు అంటారు కదా, మాయ మంత్రాలు అంటారు కదా, నా మీద ఏం పని చేయదు. నేను శివయ్య కూతుర్ని. భగవంతుడు నా తోడు ఉన్నాడు. నాకు ఎవరు ఏమీ చెయ్యలేరు. ఎంత మందికి పంపిన గుడంగా నేను ఒక్కదానే ఉంటాను, సింగిల్. అర్థమవుతుందా? నేను సింగిల్గానే ఉన్నాను. రండి, గుద్దల దమ్ముంటే పెట్టుకుందాం. ఒక్కసారి నా ఇంటి ముందులా గొడవ జరిగింది. మొగలికే 5 మందికి చెప్పులతోటి కొట్టాను నేను. మొగలికే చెప్పులతోటి కొట్టి గ్యాంగులు వస్తే నా ఇంటి ముందర వాళ్ళకి నా సమాధానానికి, నా మాటలకి వాళ్ళు మొక్కిపోయిండ్రు నాకు. ఇది నిజం, ఇది సత్యం. కావాలంటే ఇన్క్వైరీ కూడా చేసుకోవచ్చు మీరు. నా ఇంటి ముందరనే జరిగింది. 100 మంది చూశారు నాకు. మీరు ఒకవేళ నా జోలికి వస్తే, ఒక్కసారి నాకు తిక్క రేగిందంటే ఎవ్వరు వచ్చినా వదలను. నా జోలికి పొరపాటున వస్తే, నాతోటి మంచిగా ఎవ్వరు ఉంటే అది నా గుండె అంటాను. నాకు సపోర్ట్ చేసి మాట్లాడే వ్యక్తి నా గుండెతో సమానం. నాకు కావాలని గెలికితే వాళ్ళు నరకానికి పెట్టే స్థాయికి తీసుకుపోతాను. ఎందుకంటే మంచి వాళ్ళకి మంచి జరగాలి, చెడ్డోళ్ళకి చెడే జరగాలి. మనం చేనులో పురుగులకి మందు వేస్తాం కదా,
అది మన పంటకి హానికరం జరగకూడదని మనం చేస్తాం. పంట మన ప్రకృతి మన కోసం అన్ని సిద్ధంగా చేస్తుంది. ఈ ప్రకృతి అంటే ఏంటి? పంచభూతాలు, దేవదూతలు, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క ఈ ప్రపంచం మొత్తం మనది. ప్రపంచం అంటే మనం. ఈ ప్రపంచం మొత్తం మనకు సాయం అందుతుంది. ప్రపంచం మొత్తం మనకు సాయం అందుతుంది, మనకు సాయం చేస్తున్నారు. మనం కూడా ప్రపంచానికి సాయం చేస్తున్నాం. ఆ సాయం గుణం, మంచి గుణాలతో, మంచి మనసుతోటి సాయం చేయండి. కానీ మనం చెప్తారు కదా, ఎవరు గుంత తోగితే వాళ్ళే దాంట్లో పడతారు. ఇది ఖచ్చితంగా పడతారు. ఇది నిజం, ఇది సత్యం. నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు మాత్రం తప్పకుండా చూడండి. నేను సీరియస్గా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా. ఈ వీడియోని బంధువులు, మీ ఫ్రెండ్షిప్లు, ఆడోళ్ళు ఉన్నారని పొరపాటున నెగిటి తాడు పెట్టుకోకండి. మేము కూడా మీ అమ్మలాగా, మీ చెల్లిలాగా, మీ అక్కలాగా, మీ తల్లిలాగా ఏదో ఒక రూపంలో మేము కూడా ఒక అడుగు పెట్టడానికి వీడియో చేస్తున్నాం. కానీ మాకు కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. అంతేగాని ఖచ్చితంగా మీ బంధువులు, మీ ఫ్రెండ్షిప్లో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలని, ప్రతినిత్యం మాకు డెవలప్ చేయాలని. డెవలప్ అంటే అందరితో పాటు మనం ఉండాలని నా కోరిక. ఖచ్చితంగా నాకు ఇలా చెయ్యండి. మీకు చాలా చాలా మనస్ఫూర్తిగా, నా హృదయపూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరూ నా వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకు నేను మీకు రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను నిజాయితీ, నా మనసులో నిజాయితీ ఉంది కదా, ఆ నిజాయితీకి మీరు ఖచ్చితంగా నాకు సాయం చెయ్యాలి. ఎందుకంటే నా సాయం మీకుంది, మీ సాయం నాకుంది. ఎందుకంటే మనం పండుకున్నప్పటి నుంచి లేచే వరకు మనకు ఈ ప్రపంచం మొత్తం మనకు సాయం అందుతుంది. అన్ని రకాలుగా మనం వేసుకునే బట్టలతో సహా, పండుకునే బెడ్తో సహా, రగ్గులతో సహా, కోల్గేట్తో సహా, కారం పొడి, అన్ని రకాలుగా మనకు కులం మతం లేకుండా అందరూ మనకు సాయం చేస్తున్నారు. అంటే మనం కూడా అందరికీ సాయం చెయ్యాలి అని కోరికలతో మాత్రమే ఉండాలి, ఆ ఆలోచనతోటి మాత్రమే ఉండాలని నా కోరిక. మనకు ఎవరు ఏ గ్రంథంలో రాయలేరు, ఏ చరిత్రలో రాయలేరు కులం మతం అని. మనకు అందరూ ఒకటే, మనం అందరం ఒకటే. ఈ భూమిపైన మనుషు జాతి ఎవరున్నారో ప్రతి ఒక్కరూ మన